హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరినాథ్. ఈరోజు ఈ వీడియోతో చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఈ సమయం కోసం కొన్ని ఏళ్ళు కష్టపడి అలాగే ఎదురు చూస్తున్న క్షణాలన్నమాట. ఈ వీడియో ఎంతగానో చేసిన వీడియో ఇది. నాకు మనస్ఫూర్తిగా నచ్చే ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే కొత్త వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే పక్కన గంట సింబల్ కూడా ఎవరు చేసుకోవట్లేదు. దయచేసి చేసుకోండి సబ్స్క్రైబ్, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈరోజు వచ్చేసి మా ఇంటి భూమి పూజ అయితే ఈరోజు మొదలుపెట్టాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మా ఇంటి శంకుస్థాపన అయితే నెక్స్ట్ వీడియో చెప్తాను. అలాగే మేము ఇల్లు అయితే కొత్త ఇల్లు అయితే కట్టుకుంటున్నా అని చెప్పి లాస్ట్ వీడియోలో మీకు చెప్పే ఉంటాను. మీకు తెలిసే ఉంటుంది, ఎవరు చూసిన ఉంటే తెలిసి ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే చూసేయండి, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే మాకైతే భూమి పూజ వచ్చేసి అర్ధరాత్రిలో, అలాగే తెల్లారుజాము అంటారు కదా, 3:30కు వచ్చేసింది అనమాట మాకు లగ్నం. అందుకే ఇంత మబ్బుగా అలాగే డార్క్గా కనిపిస్తుంది మీకు వీడియో. ఈ పగలు వచ్చి ఉంటే మాకు అంత క్లారిటీగా వచ్చిండు బాగా. ఎందుకంటే మాకు ఆ టైం వచ్చింది కాబట్టి, మా పేరుతో అలాగే వచ్చింది కాబట్టి మనం ఏం చేయలేం కాబట్టి మీకు చూపించే ప్రయత్నమే చేస్తూ ఉంటా. సో మొత్తానికి ఈ వీడియోతో సాధించేసాను అనమాట. ఇంకా దేవుడి దయ వల్ల, దేవుని ఆశీస్సులు, అలాగే నెక్స్ట్ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటూ వీడియో చేయాలి తప్ప మన ఏ చేతుల్లో ఏదైతే లేదు. నెక్స్ట్ మంత్ కువైట్కి అయితే వెళ్తాను. దేవుని దయ వల్ల సంపాదించుకుంటే ఇంకా ఇల్లు ప్రారంభించి ఇంకా ముందుకు సాగుతా. ఇంటికి లగ్నం చేసేటప్పుడు 5 మంది ముత్తైదులతో ప్రారంభిస్తారు, అలాగే 5 రాళ్లతో ప్రారంభిస్తారు. సో మొత్తానికి మేమైతే 5 మంది ముత్తైదులు, అలాగే 5 రాళ్ళు అయితే ఏర్పాటు చేసి, పాలైతే ఇలా నవధాన్యాలతో బంగారం, వెండి, పంచలోహాలు అంటారు కదా, అలాంటివి తెచ్చేసి మేము భూమి పూజ అయితే మొదలు పెడుతున్నాము. మా పక్కన బేల్దార్ అయితే తాపి మేస్తారంటారు కదా, ఆ బేల్దార్ అయితే చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఎందుకంటే నా సొంత ఇల్లు, నా ఇష్టం, నా చేతుల మీదుగా చేసుకోవాలనే అతని దగ్గరికి కూడా రానిలేదు. నేను మొత్తం నేనే చేసుకుంటాను, ఎందుకంటే నా కష్టార్జితం నాకు గుర్తుండిపోవాలని చెప్పి అతన్ని పక్కన పెట్టేశారనమాట. పైన వీడియో తీస్తూ అతనికి చెప్తా ఉంటే నేను చేస్తూ ఉన్నా. అందుకే మనస్ఫూర్తిగా చేసుకుంటున్నా కాబట్టి నా ఇల్లు, అందుకే నా చేతుల ద్వారానే నేను చేసుకుంటానని చెప్పి చెప్పేశాను. మా పాతిల్లు అయితే దాని గురించి పట్టించుకోలేదు, ఎందుకంటే మాకు తెలియని వయసులో ఇల్లు కట్టేశారు కాబట్టి మాకైతే నచ్చలేదన్నమాట. అందుకే ఇప్పుడు మాకు తెలుసు కాబట్టి, ఇప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడినాం కాబట్టి నా ఇష్టపూర్వకంగా ఈ ఇల్లు అయితే నిర్మించుకుంటున్నా. దానికి మీ అందరి ఆశీస్సులు కావాలి నాకు, ఓకేనా. చూడండి, మొత్తానికి 5 మంది ముత్తైదులతో 5 రాళ్ళు అయితే భూమి పూజకి అయితే ఏర్పాటు చేసుకొని గుంతలు అయితే పెట్టేశారనమాట. ఈ పిల్లర్స్ వచ్చేసి 8 గుంతలు, మొత్తం 10 అనుకో, ఒక 8 తీసాము, 2 డమ్మీ వస్తాయి అన్నమాట. అందువల్ల 8 గుంతలు అయితే రెడీ చేసాము. ఈ విధంగా ఏర్పాటు చేసి కరెక్ట్గా 3:20 నిమిషాలకైతే మేము ఇంటి లగ్నం అయితే మొదలు పెట్టేస్తాము. మేము ఒక 10 నిమిషాల టైంలో పూర్తిగా 3:30కి ఈ లగ్నం అయితే ముగించింది. ఈ భూమి పూజకు కూడా మేము అంతగా ఏం పెద్దగా ఖర్చు పెట్టలేదు, ఎందుకంటే సింపుల్గా అయ్యవారు కానీ పంతులు కానీ ఎవరైనా వచ్చినంటే మాకు ఎక్కువ ఖర్చు ఏం లేదు. మ్యాక్సిమం ఒక 3 వేలలోనే ముగించేసాం అనమాట. ఖర్చు పెద్దగా ఏం ఖర్చు కాలేదు. మొత్తానికి మేమే చేసుకుంటాం కాబట్టి ఖర్చు కూడా, పంతులు ఖర్చు కూడా తగ్గిపోయింది. దీనికి అంతగా ఏం ఖర్చు పెట్టలేదన్నమాట. నెక్స్ట్ ఈ పిల్లర్స్ మొదలు పెట్టేటప్పుడు ఖర్చు అయితే కనిపిస్తుంది అని చెప్పి మనకు తాపి మేస్త్రి ఇక్కడైతే మనకు చెప్పారు. చూద్దాం ఎంత అవుతుందో చూద్దాం. బున్ని కడిగి చేసుకొని నిదానంగానే చేసుకుంటా, బాగునే కట్టుకుంటా. మొత్తానికి తొందరపడి అయితే కట్టుకోను. కొంచెం అయినా సరే దగ్గరుండి డబ్బు ఉన్నప్పుడైతే చేసుకుంటాను. పెద్దగా అప్పులైతే చేయం. అదే పెద్దవాళ్ళు అంటారు కదా, పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా, పెళ్ళి అయితే చేస్తాం కానీ ఇల్లు అయితే ఆ ఇల్లు కట్టే వ్యక్తికి, ఆ ఇల్లు కట్టించే తాపి మేస్త్రికి తప్ప పక్కన వాళ్ళు చెప్తే ఓయబ్బా ఎంత అయిందా అంత అయిందా అంటారు. అది కట్టించుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది. మేము ఇల్లు అయితే ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పటి నుంచి వర్షాలే కురుస్తున్నాయి అన్నమాట, ఒకటే వాన. ఈరోజు అయితే కొంచెం ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం ఎల్దరిచ్చింది. ఇప్పుడైతే వాన పడలేదు. ఇప్పుడు 1 గంటకు ముందు కూడా వాన పడిపోయి బుడద అయిపోయింది. మేము లగ్నం చేసుకునేప్పటికీ మేము కూడా కొంచెం బాధపడ్డానమాట. లగ్నం చేసేటప్పటికి వాన పడుతుందో లేదో అని చెప్పి మాకు కూడా కొంచెం బాధగానే వేసింది. మా దేవుడు మా యందుండి మేము లగ్నం చేసేటయానికి ఆపేశాడనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మళ్ళీ మేము లగ్నం అయితే ఎప్పుడైతే ముగించామో అప్పటి నుంచి మళ్ళీ పడిపోయింది. ఈ 4-5 రోజుల నుంచి పిల్లర్స్ గుంతలు లోడింగ్ నుంచి వాన పడుతూనే ఉంది. ఇంకా ఎంత ఉంటుందో, ఎన్ని రోజులు ఉందో తెలియదు. దేవుడి దయ వల్ల
ఇల్లు అయితే పని అయితే మొదలు పెడితే త్వరగా అయిపోతే ఈ ఇంట్లోకైతే కొత్త నిర్మాణం పూర్తి చేసుకొని మా ఇల్లు అయితే ఇక్కడ గృహప్రవేశానికి అయితే సిద్ధమవుతా. అన్నిటి దేవదయ, మనం ఏం చేయలేం, రాత కన్నా అంది కిందే కాబట్టి జస్ట్ వెయిట్ చేసి చూడాల్సిందే అంతే, మనం ఏం చేయలేం. ఇప్పుడైనా సరే ఈ ఇల్లు కొత్త ఇల్లు కట్టుకునేటప్పటికి ఎన్ని అడ్డంకులు, ఎన్ని చిక్కులు, ఎన్నో జరిగినాయి అన్నమాట. మొత్తానికైతే నేను ఒక్కనే సాధించుకున్నా. దీన్నైతే ఈడ్చిపెట్టుకోకుండా నేనైతే మంచిగా, పెద్దది కాదు చిన్నది కాదు, జస్ట్ మాకు ఒక ఇల్లు ఉంది. ఒక ఒక ఎప్పుడైనా జీవితంలో ఒక వ్యక్తికి ఒక ఇల్లు అనేది ఉంటుంది కాబట్టి జస్ట్ నాకు ఒక ఇల్లు అయితే ఉంది అని చెప్పుకోవడానికైతే నేనైతే చేసుకుంటానన్నమాట. అయితే తక్కువగా చేసుకోను, ఎక్కువగా చేసుకోను, మిడిల్లో చేసుకుంటాను అనమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఉంటుందో అలాగైతే చేసేసుకుంటాను. ఇక్కడ రాళ్ళకి 5 పసుపు కొమ్ములు కట్టి నవధాన్యాలు దాంట్లో కలిపేసి నానబెట్టేసి, అలాగే చిల్లర ఉంటుంది కదా, మనం పొడి చిల్లర అదైతే కలిపేసి ఇక్కడ పోసేసాం అనమాట. అలాగే పంచలోహాలు కూడా ఇక్కడ వేసేసాము. ముత్తైదులకు వచ్చేసి కాయిన్స్ ఉంటాయి కదా చిల్లర, వాళ్ళ దగ్గర వేయించాము అనమాట. వడపప్పు ఇలా బెల్లం అలాగా వాటి మీద పెట్టేసి మా తాపీ మేస్త్రి ఎవరైతే ఉన్నారో అది చెప్తా ఉంటే నేను చేశాను అనమాట. అలాగే అతనికి ఆకువక్కలో దక్షిణ పెట్టేసి నేనైతే పక్కకి వెళ్తాను. ఇంకా మిగిలిన సామాన్లు, పళ్ళు, అలాగే కడ్డీలు, సాంబ్రాణి ఇలాంటివి ఉంటాయి కదా, మొత్తానికి ఆ పైన నుంచి పూజ చేసాము. ఆ పైన పూజ చేసిన వస్తువులన్నీ మళ్ళీ గుంతలకైతే పెట్టడం జరుగుతుంది. కర్పూరం కానీ, టెంకాయలు కానీ. టెంకాయలు అయితే మేము మా 5 మంది ముత్తైదులకు కాగా ఒకటి ఎక్స్ట్రా తెచ్చానమాట. 6 తెచ్చాను. అందరం కుట్టేసాము, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. నేను తెచ్చిన వస్తువుల్లో కూడా ఎలాంటి ఒక్క వస్తువు కూడా తక్కువగా తేలదు, అన్నీ డబల్గానే తెచ్చాను. ఎందుకంటే టైం కాబట్టి మనకు ఏ వస్తువు దొరకకపోయినా చాలా బాధపడాల్సి వస్తుంది. అందుకే ముందు జాగ్రత్తతో లిస్ట్ రాసుకొని 1-2 సార్లు చెక్ చేసుకొని నేనైతే షాప్లోకి వెళ్ళి లగ్నం పూజ అయితే తీసుకున్నాను అనమాట, ఇక్కడ మా ఊరి దగ్గర. సో మొత్తానికైతే ఈ లగ్నం అయితే 3:20 ముగించుకున్నాము. చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. నెక్స్ట్ వీడియోతో ఈ పుట్టింగ్ల వీడియో అయితే పెడతాను. మీరు ఏం చేయొద్దు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్త వాళ్ళు. దయచేసి మళ్ళీ ఇన్ని మాటలు రిక్వెస్ట్గా ఎందుకు అడుగుతున్నానంటే మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి ఈ వీడియో లైక్ కొడితే, అలాగే సబ్స్క్రైబ్ చేసిన ఇంకొకరికి వెళ్తుంది కాబట్టి ఆ ఆశతో అడుగుతున్నాను అనమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే చేయండి. లైక్ చేశానంటే ఈ వీడియో ఇంకొకరికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు పూర్తిగా వీడియో చూడకున్నా పర్వాలేదు, ఇంకొకరికైతే షేర్ అవుతుంది, వాళ్ళకైనా ఉపయోగపడుతుంది. ఓకేనా, అది నా ఆశ. నెక్స్ట్ వీడియోతో పుట్టింగ్ వేసే వీడియో ఇంకా డైలీ వస్తూనే ఉంటాయి. నేను ఇంటి పని మొదలుపెట్టే వీడియోస్ అన్నీ మొత్తం వస్తూనే ఉంటాయి, ఒకటి. అలాగే నెక్స్ట్ మంత్ నాకు కువైట్లో ప్రయాణం ఉంది కాబట్టి ఆ వీడియోస్ కూడా చేస్తూ ఉంటాను. ఇక్కడ ఒకవేళ అక్కడ కువైట్కి వెళ్ళినా కానీ ఇక్కడ వీడియోస్ ఎలా పనులు ఎలా జరుగుతాయో దాంట్లో కూడా చెప్తాను అనమాట. దాన్ని ఏ మాత్రం మిస్ అవ్వను. ఓకేనా, ఓకే, బై.